ప్రేమ ఒక సౌకర్య సాధనం కాదు. అదొక స్వయం విచ్ఛిన్న ప్రక్రియ. మీలో మీరు విచ్ఛిన్నమవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రేమలో పడ్డమంటే మీలోని కొంత భాగం విచ్ఛిన్నమవ్వాలి. కాబట్టి మీరిది అర్థం చేసుకోవాలి. మీకంటే గొప్పదేదో మీకు జరగాలంటే మిమ్మల్ని మీరు ఎవరిగా తయారు చేసుకున్నారో అది మీరు చేసుకున్న సృష్టి కూలిపోవాలి. అప్పుడే సృష్టికర్త సృష్టిలోనిది మిమ్మల్ని తాకుతుంది. To be in love means just that ప్రేమలో ఉండటమంటే అదేంటంటే అది మీ ఆలోచన భావోద్వేగాల గురించి కాదు. మిమ్మల్ని మించిన ఒక పార్శ్వం మీలో భాగమైంది. అది పరిపక్వమైతే భక్తి అవుతుంది. మరింత పరిపక్వమైతే లయానికి దారితీస్తుంది. కాబట్టి మిమ్మల్ని మించినది మీకు సంభవించే ఈ అవకాశం మీకు సిద్ధించుగాక. జీవితమనేది దాన్ని ఎలా సవారీ చెయ్యాలో తెలిసిన వారికి ఒక అద్భుతమైన సంభవం. అలాని ఎలా సవారీ చెయ్యాలో తెలిసిన వారికి అదెంత అద్భుతంగా గొప్పగా ఉంటుందో మీరు చూడొచ్చు. దాన్ని సవారీ చేయడం నేర్చుకోని వ్యక్తి దాని కింద నలిగిపోతాడు. దాన్ని చూసి బెదిరిపోతాడు. అలల్ని బాగా సవారీ చేసే వ్యక్తి సునామీపై సవారీ చెయ్యాలనుకుంటాడు. అందరూ గొప్ప ప్రమాదం అనుకునేదాన్ని సవారీ చెయ్యాలి అని అనుకుంటాడు. కాబట్టి అది నైపుణ్యం, సామర్థ్యానికి సంబంధించిన విషయమే. ఆధ్యాత్మిక సాధన దీని గురించే. ఆధ్యాత్మికత ఓ ఆసక్తికత కాదు, అదొక అద్భుతమైన సాధికారత. మీతో మీరు సరైనంత సాధన చేస్తే జీవితంలోని ఏ అలనైనా అది ఏ రూపంలో వచ్చినా దాన్ని సవారీ చేయగలరు. నా ఆకాంక్ష, ఆశీర్వాదం అదే. మీరందరూ అలల్ని సవారీ చేసేవారు కావాలి. జీవితం మీపైకి ఏది విసిరినా మీరు దాన్ని సవారీ చేయగలగాలి. ఇంకా జీవించడంలోని ఆనందాన్ని అనుభూతి చెందాలి. ఎందుకంటే ఇది పరిమిత సమయం. కోపం అనేది చర్య కాదు, అదో ప్రతిచర్య. ప్రతిచర్య స్థితిలో మీరు సహజంగానే బానిసత్వ స్థితిలో ఉంటారు. మీరు ఇది అర్థం చేసుకోవాలి. మీలోని అత్యంత లోతైన మూలం కాకుండా వేరే ఏదో మీరు ఏం చేస్తారో, ఎలా ఉంటారో నిర్ణయించినప్పుడు అదే బానిసత్వం. కోపం మిమ్మల్ని బానిసగా మార్చడానికి తిరుగులేని ఒక మార్గం. కాని చాలామంది కోపం ఒక రకమైన సాధికారత అనుకుంటారు. అవును, మీ చుట్టూ గాడిదలుంటే కోపంతో కొన్ని ఫలితాలు సాధించి ఉండొచ్చు. కాని రోజు అలా ఉంటే కొంతకాలం తర్వాత మీ దగ్గర ఎవ్వరూ ఉండరు. మీరు ఎవరు అన్నది పూర్తిగా మీ సృష్టే. కాబట్టి మీరు ఉండే తీరు కనీసం మీకు నచ్చేలా ఉండాలి. మీరు మీకు నచ్చినట్టయినా లేకపోతే మిగతా ప్రపంచం మిమ్మల్ని ఎందుకు భరించాలి? ఈ ఒక్కటి మీరు చెయ్యాలి. ఇదే మీ ప్రాథమిక బాధ్యత. ఇంకా దీనికి మీరు అర్హులు. మీరు మీకు నచ్చినట్టుగా ఉండాలి. అంటే కనీసం ఒంటరిగా ఉన్నప్పుడైనా మీరు బావుండాలి. ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు ఎన్నో సవాళ్లుంటాయి. కానీ కనీసం ఒంటరిగా ఉన్నప్పుడైనా మీరు ఒక అద్భుతమైన సంభవంగా ఉండాలి. ఇది మీరు చెయ్యాల్సిన పని. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఇదే. మిమ్మల్ని మీకు నచ్చిన విధంగా మలుచుకోవడం. అయితే కొంతమంది మిమ్మల్ని ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, అస్సలు ఇష్టపడరు. కానీ మీరు మీకు నచ్చిన విధంగా లేకపోతే ఇంకా అర్థమే ఉందండి? కర్మ అంటే ఇదే. మీ జీవితం మీరు చేసుకునేది. మీ అనుభూతిలో మీ జీవితం మీకు ఆనందంగా ఉండేలాగా చూసుకోండి. ఒక్కసారి అది జరిగితే మీరే చూస్తారు. ఏదో విధంగా మీరు అందరికీ నచ్చుతారు. ప్రతిదాన్ని ఇష్టపడని కొందరు ఎప్పుడూ ఉంటారు. పర్వాలేదు, అది వాళ్ల స్వేచ్ఛ. కానీ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఉండాలనుకుంటున్న విధంగా ఉంటున్నారు. ఇది జరిగేలా చేద్దాం. ఇన్నర్ ఇంజనీరింగ్. మిమ్మల్ని మీకు నచ్చిన విధంగా ఇంజనీర్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ జీవించడంలో అర్థమే ఉంది?